అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ వీడియోకి మాకు లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తాను. గోచార ఫలితాలు. తులారాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో మీ 9వ ఇంట్లో ఉంటాడు. మీకు బలమైన ఫలితాలు అయితే ఇస్తాడు. 10వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు కూడా శుక్రుడితో ఉంటాడు. దీనివల్ల మీరు మంచి ఆర్థిక స్థితి అయితే పొందుతారు. మీ ముఖ్యమైన ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడంలో మీరు విజయం సాధిస్తారు. 9వ ఇంటికి అధిపతి అయిన బుధుడు 11వ ఇంట్లో సంచారం చేస్తూ రాజయోగ ఫలితాలు అయితే ఇస్తారు. కార్యరంగంలో విజయాన్ని అయితే పొందుతారు. మీ కెరియర్లో పురోగతి ఉంటుంది. ఈ నెల ప్రస్తుత ఉద్యోగంలో మార్పు కూడా ఉంటుంది. అంటే మీరు ఎక్కువ జీతానికి మంచి పొజిషన్లో కొత్త ఉద్యోగం రావచ్చు. నిరుద్యోగులు కూడా ఉపాధి లభించే అవకాశం కూడా ఉన్నది. మీ ప్రస్తుత ఉద్యోగంలో బదిలీలు కూడా ఉన్నాయి, కానీ ఇది మీకు ప్రయోజనాలు పొందే అవకాశాలను ఇస్తుంది. ఉద్యోగంలో మీ స్థానం బలోపేతం అవుతుంది. 6వ ఇంటి అధిపతి అయిన గురుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల, 6వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీ ప్రత్యర్థులు ఇబ్బందులు గురవుతారు. కానీ ఇది ఖచ్చితంగా కొంత సమయం వరకు మిమ్మల్ని మానసిక ఆందోళనకు గురిచేస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారం చేసే వ్యక్తుల కోసం కుజుడు ప్రస్తుతం ఉన్న 7వ ఇంటిలో తన స్వంత రాశిలో బలమైన స్థితిలో ఉండటం వల్ల మీ వ్యాపారంలో ముందుకు సాగటానికి మీకు పూర్తిగా సహాయం చేస్తుంది. మీరు వ్యాపారంలో విజయం సాధించవచ్చు, కానీ మీరు అసహనంతో ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఆర్థికంగా ఈ నెల హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం. తిరోగమన శని 6వ ఇంట్లో రాహువు, 7వ ఇంట్లో కుజుడు, 8వ ఇంట్లో గురుడు ఉండటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలతో వస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సహకారం బాగుంటుంది, కానీ బాధాకరమైన సమస్యలు కూడా ఉంటాయి మీకు. కాబట్టి మీరు వాటికి సిద్ధంగా ఉండండి. కానీ మీ వైవాహిక జీవితం ఆనందంగానే ఉంటుంది. మీ విదేశీ పర్యటనలో కొన్ని అడ్డంకులు అయితే ఉంటాయి. మీరు వేచి ఉండవలసి ఉంటుంది. విద్యార్థులు తక్కువ ఏకాగ్రత సమస్యల వల్ల పోరాడతారు, సరిగ్గా చదవలేరు. ఈ నెలలో మీరు అన్ని రంగాల విజయం సాధించేలా ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అంటే, తులారాశి వారికి కుటుంబ జీవితం పరంగా ఈ నెల అనుకూలంగానే ఉంటుంది. 2వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల ప్రారంభంలో మీ జన్మరాశి నుండి 7వ ఇంట్లో ఉంటాడు. అక్కడి నుంచి మీ 2వ ఇంటిని చూస్తాడు. దీని కారణంగా మీరు మిమ్మల్ని మీ జీవిత భాగస్వామి నియంత్రించుకోవాల్సి ఉంటుంది. మీరు కోపంతో ఎవరితోనూ అసభ్యకరమైన మాటలు మాట్లాడకండి, తద్వారా కుటుంబ వాతావరణం చెడిపోతుంది మీ వల్ల. 8వ ఇంట్లో ఉన్న బృహస్పతి మీ 2వ ఇంటిని పూర్తి దృష్టితో చూస్తున్నాడు. అతని దృష్టి కూడా 4వ ఇంటిపై ఉంటుంది. ఇది కుటుంబ జీవితంలో సామరస్యాన్ని కాపాడుతుంది. మీ మధ్య పరస్పర ప్రేమ, గౌరవ భావాలు కూడా నెలకొంటాయి. 4వ ఇంటికి అధిపతి అయిన శనిగ్రహం 5వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటాడు. దీని కారణంగా మీ తల్లి ఆరోగ్యం బాగోదు. ప్రవర్తనలో కూడా మార్పు ఉంటుంది. మీరు వాటిపై శ్రద్ధ వహించండి. తల్లి ఆరోగ్యం పైన. 9వ ఇంట్లో సూర్యుడు ఉండటం వలన మీ తండ్రి కీర్తి, గౌరవం పెరుగుతాయి. అయితే మీ తండ్రితో వాదనలకు దూరంగా ఉండండి. మీరు మీ తోబుట్టువులతో సంబంధాలు బాగానే ఉంటాయి. ఉద్యోగపరంగా చూసుకుంటే జూలైలో బాగానే ఉంటుంది. 9వ ఇంటికి అధిపతి బుధుడు ఈ నెల ప్రారంభం నుండి 10వ ఇంట్లో ఉండటం వల్ల మీరు రాజయోగం వంటి ఫలితాలు సాధిస్తారు. గ్రహాల పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది, కాబట్టి ఈ సమయం మీ కార్యాలయంలో మిమ్మల్ని స్థిరపరుస్తుంది. మీ ప్రస్తుత ఉద్యోగంలో మార్పు ఉంటుంది. ఉద్యోగాన్ని మారతారు కూడా, మారాలని కోరిక కూడా నెరవేరుతుంది. మీకు ఉన్నత పదవి వస్తుంది. బదిలీలు అయ్యే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ పని సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది. ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి ఉద్యోగపరంగా. 6వ ఇంటి అధిపతి గురుగ్రహం 8వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీకు కొన్ని ప్రణాళికలు అయితే ఉంటాయి, కానీ అవి అయితే జరగవు. మీ జన్మరాశి నుండి 6వ ఇంట్లో ఉన్న రాహువు మీ ప్రత్యర్థుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అయితే మీరు ఈ విషయాలన్నీ పట్టించుకోని అవసరం లేదు. మీరు మీ ఉద్యోగానికి సంబంధించిన ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి లేదా ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. దేనికైనా సిద్ధపడండి. వ్యాపారం విషయానికి వస్తే తులారాశి వారికి జూలైలో వ్యాపార పరంగా చూస్తే నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. 7వ ఇంటి అధిపతి కుజుడు తన స్వంత రాశిలో ఉంటాడు. మిమ్మల్ని అందరికంటే ముందు ఉంచడానికి ప్రయత్నాలు చేస్తాడు. మీరు మార్కెట్లో ప్రముఖ పొజిషన్లో పొందడం ద్వారా నిరంతరం పురోగమించడానికి ప్రయత్నిస్తారు. మీరు మీ పైన వేగవంతం చేస్తారు. ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అంటే, ఈ నెల హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు మీ 9వ ఇంట్లో సంచారం చేస్తూ రాజయోగం వంటి ఫలితాలు ఇస్తాడు. 11వ ఇంటి అధిపతి సూర్యుడు శుక్రుడితో కలిసి ఉంటాడు.
ఇది మీ ఆర్థికతని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర అయితే పోషిస్తుంది. శుక్రుడు కూడా 8వ ఇంటికి అధిపతిగా ఉంటాడు. ఈ విధంగా మీరు కొన్ని ఊహించని ఆకస్మిక ప్రయోజనాలు అయితే పొందుతారు. నెల 2వ భాగంలో కుజుడు మీ 8వ ఇంట్లో ప్రవేశించినప్పుడు మీరు ఆకస్మిక సంపదనైతే పొందుతారు. కానీ మీ డబ్బును పెట్టుబడి పెట్టే ముందు మీరు తొందరపడకుండా ఆలోచించి అనుభవం ఉన్న నమ్మకమైన వ్యక్తుల సలహాలు అయితే తీసుకోవడం చాలా మంచిది. ఇక్కడ రాహు నెల మొత్తం 6వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ ఖర్చులను పెంచుతుంది. బృహస్పతి 8వ ఇంట్లో ఉంటాడు. తర్వాత మీకు చాలా ప్రయోజనం కలిగించే మతపరమైన పనుల కోసం డబ్బులు ఖర్చు చేస్తుందన్నమాట. మీరు ఎప్పటికప్పుడు పరిస్థితులను నిర్వహించవలసి ఉంటుంది. లేకుంటే ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. మీకు డబ్బు రాదని కాదు, 2 చేతులతో ఖర్చు చేయడం కూడా మానేసి పొదుపు చేయడానికి ప్రయత్నించాలి. డబ్బు వస్తుంది, ఖర్చు అయిపోతుంది. అప్పుడు మీ ఆర్థిక పరిస్థితి బాగోదనమాట. అందుకని పొదుపు చేయడం నేర్చుకోండి ఈ నెలలో. ఆరోగ్యం విషయానికి వస్తే తులారాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా చూస్తే కేతువు 12వ ఇంట్లో ఉంటాడు. రాహు 6వ ఇంట్లో ఈ నెల మొత్తం ఉంటాడు. దీని కారణంగా కొన్ని ఆకస్మిక సమస్యలు అయితే వస్తాయి మీకు, మరియు అకస్మాత్తుగా నయమవుతూ ఉంటాయి కూడా. అయితే ఇది కొంతకాలానికి సమస్యలను అయితే కలిగిస్తూ ఉంటుందన్నమాట. శనిగ్రహం తిరోగమన స్థితి కారణంగా కీళ్ళ నొప్పులు, భుజాల్లో నొప్పులు, పొట్టకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి మిమ్మల్ని. దీని కారణంగా మీ దినచర్య అస్తవ్యస్తంగా మారుతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. అవసరమైనప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించండి. ఈ నెల 2వ భాగంలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో బృహస్పతితో పాటు కుజుడు మీ 8వ ఇంట్లో ప్రవేశిస్తాడు. ఈ కాలంలో ఏ రకమైన సర్జరీ జరిగినా, ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది మీకు. ఇతర వ్యక్తుల వాహనాలను తీసుకొని వాటిని నడపవద్దు. ఎందుకంటే ప్రమాదాలు ఉన్నాయి మీకు. జాగ్రత్తలే నివారణలు అన్నమాట. మీరు మీ ఆరోగ్యం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటారో మీ ఆరోగ్యాన్ని మీరు ఎక్కువగా చూసుకోగలుగుతారు. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధ విషయాలకు వస్తే ఈ నెల సవాలుగా ఉంటుంది మీకు. 5వ ఇంటికి అధిపతి అయిన శని తన స్వంత రాశిలో ఉండటం ద్వారా బలంగా ఉంటుంది. కానీ మీరు ఆశించిన ఫలితాలను అయితే పొందలేరు. మీకు మీ ప్రియమైన వారికి మధ్య ఘర్షణలు అయితే ఉంటాయి. మానసిక ఉద్రిక్తత ఉంటుంది. తద్వారా మీరు దానిలో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది. దీని కారణంగా మీ ప్రేమ జీవితంలో నిరాశ అయితే ఉంటుంది. కొన్ని కష్ట నష్టాలు కూడా ఉంటాయి. వివాహితుల గురించి చూస్తే 7వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 7వ ఇంట్లో ఉండటం ద్వారా మీ వైవాహిక జీవితాన్ని రక్షిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు అయితే పొందుతారు. 8వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల అత్తమామల మద్దతు కూడా ఉంటుంది మీకు ఈ నెల. జీవిత భాగస్వామి మాటలో మాధుర్యం పెరుగుతుంది. కానీ తిరోగమన శని కుజుడిపై దృష్టి వల్ల భార్యాభర్తలు కొంత శారీరక అసౌకర్యం అయితే ఉంటుంది. ఎందుకంటే వారి ప్రవర్తన మీకు నచ్చని, మీ ప్రవర్తనకు భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ పరిస్థితులను అర్థం చేసుకోవటానికి అయితే ప్రయత్నించండి మీరు. నెల చివరి భాగంలో కుజుడు మీ 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో అత్తమామలతో గొడవలు, జీవిత భాగస్వామి చెప్పిన మాటల వల్ల ఇంట్లో గొడవలు కూడా ఉంటాయి. ఈ విషయం బాగా గుర్తుంచుకొని మీరు నడవాలి. ఈ నెల ప్రశాంతంగా గడిచిపోవటం అనేది కుటుంబ సభ్యులు అందరిపైన ఆధారపడి ఉంటుంది. మీరు మీ నిగ్రహాన్ని అయితే కోల్పోకండి. మీ సంబంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి మీరు. తద్వారా మీరు పరస్పర సంబంధాలు మరియు మంచి వైవాహిక జీవితాన్ని అయితే గడపడానికి అవకాశం అయితే ఉంటుంది. విద్యార్థులకి ఎలా ఉంటుంది అంటే, ఉన్నత విద్యలో ఉన్న విద్యార్థులకు ఇది అనుకూలమైన మాసము. ఈ వాతావరణంలో సానుకూల మార్పులు సాధ్యమే. ఇది విద్యలో మీ లక్ష్యాలను ఎదగటానికి మరియు సాధించడానికి తోడ్పడుతుంది. మీ లక్ష్యాలను సాధించడానికి కొత్త ప్రణాళికలను కలిగి ఉండటం సాధ్యమవుతుంది. ఇది మీ వాతావరణంలో కీర్తిని అయితే అందిస్తుంది. ఏకాగ్రత ఉండదు. అందుకని కొంచెం జాగ్రత్తగా అయితే చదవాలి మీరు. తులారాశి వారు పాటించవలసిన పరిహారాలు ఏంటి అంటే, జూలై నెలలో క్రమం తప్పకుండా మీ తల్లిగారి పాదాలను తాకి వారి ఆశీర్వాదం తీసుకోండి. ఇలా చేయటం వల్ల మీరు మీ అన్ని పనులను కూడా పూర్తి చేయవచ్చు. మీ తల్లిగారు మీ దగ్గర లేకపోతే ప్రతిరోజు కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండండి. ఇంకా శివుడిని పూజించండి. ప్రతిరోజు పాలతో శివలింగాన్ని అభిషేకించండి. శివలింగం లేకపోతే ఇంట్లో శివుడికి ఓ పువ్వు పెట్టి హారతి ఇచ్చి దండం పెట్టుకుంటూ ఉండండి. ఈ వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.